వస్తుండగా అర్జునుడు ఒక్కసారి ఒళ్ళు విరుచుకుని, బావా యుద్ధం చేసి చాలా అలసిపోయాం, ఒక అరగంట ముందే వెళ్ళిపోదాం, ఇంకా సూర్యుడు అస్తమించలేదు కదా, వెళ్ళిపోయి పడుకోవాలి, నువ్వు రథం దిగు అన్నాడు. వెంటనే కృష్ణుడు అన్నాడు, వెర్రి మోహమా, నేను కాదు, ముందు నువ్వు రథం దిగు అన్నాడు. ఇంతవరకు 18 రోజులు అర్జునుడే ఆజ్ఞాపించాడు, కృష్ణుడు చేశాడు. ఇప్పుడు ఒక్కసారి మాత్రం నువ్వు దిగు ముందు, నేను దిక్కూడదు, నువ్వే దిగా. అందుకు చెప్పాడు పరమాత్మ, ఊరికే చెప్పాడు కదా అని అర్జునుడు దిగాడు. దిగిన వెంటనే కృష్ణుడు దిగాడు. ఆశ్చర్యకరంగా ఆ రథం మొత్తం మంటల్లో దగ్ధమైపోయింది, అర్జునుని యొక్క రథం. అని ఏం చెబుతాడు అంటే, ఇది ఎప్పుడో దగ్ధమైంది. భీష్ముడు వేసిన బాణాలు ఎటువంటివి, ద్రోణాచార్యులు వేసిన అస్త్రాలు ఎటువంటివి, కర్ణుడు వేసిన అస్త్రాలు ఎటువంటివి, ఆ అస్త్రాలతో ఎప్పుడో దగ్ధమైపోవాలి. నేను ఉండబట్టది దగ్ధం కాల, అందుకే నిన్ను ముందు దిగమన్నా. నేను ముందు దిగుంటే నీతో సహా గోవింద అయ్యేది. నేను క్షేమం కోరుతానయ్యా, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు నష్టపోవడానికి వీల్లేదు. వాడికి అగ్ని ప్రమాదం ఉందనే విషయం వాడికి తెలియదు, నాకు తెలుసు కదా, నేను కాపాడుకోవాలి కదా, అందుకని నిన్ను దిగమన్నానయ్యా. ఇది ఎప్పుడో